నమస్తే, నేను మిర్ద్రో. మీరు చూస్తున్నారు ఏఎంఆ న్యూస్. కర్నూలు జిల్లా ఎంఎం నియోజకవర్గం మండల కేంద్రమైన గోనేలలో సిపిఐ ఏఐకేఎస్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, జిల్లాలోని అన్ని మండలాలను వెంటనే కరువు మండలాలుగా ప్రకటించాలని సిపిఐ మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకులు మద్దిలేటి నాయుడు మరియు ఏఐటియుసి తాలూకా డిప్యూటీ సెక్రటరీ దాసరి గణేష్ మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో పత్తి, కంది, వేరుశెనగ, ఉల్లి, ఆముదం, జొన్న, సజ్జ వంటి పంటలను రైతులు విస్తారంగా సాగు చేశారని తెలిపారు. అయితే విత్తనం వేసిన నాటి నుంచి గత 2 నెలలుగా వర్షాలు లేకపోవడంతో పంటలు మొలక దశలోనే ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆందోళన చెందారు. ఆగస్టు 1న సిపిఐ ఏపీ రైతు సంఘం బృందాలు జిల్లా వ్యాప్తంగా పర్యటించి పంటలను పరిశీలించాయని, పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలోని అన్ని మండలాలను వెంటనే కరువు మండలాలుగా ప్రకటించాలని, పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలు 2 లక్షల వరకు రద్దు చేయాలని, రైతులు చెల్లించిన ప్రీమియంను వెనక్కు ఇచ్చి ప్రభుత్వమే ఉచిత పంట బీమా అమలు చేయాలని, కరువు నివారణ చర్యల్లో భాగంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 15 రకాల నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ చేయాలని, పశువులకు ఉచితంగా పశుగ్రాసం అందించి ప్రత్యామ్నాయం పంటలను వేసుకోవడానికి ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు శ్రీరాములు, పూజారి శ్రీనివాసులు, శ్రీను, వీరేష్, చాంద్ బాషా, లింగన్నలతో పాటు గోనేల మండలంలోని రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమితి మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పిలుపులో భాగంగానే ఈరోజు గోనేల గ్రామంలోన మరి అల్వాల, కులుమాల, ఐరంబండ, పెద్దమరివిడు గ్రామాల నుంచి వచ్చిన రైతులకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మండల కార్యదర్శి శ్రీరాములు గారికి, అట్లాగే ఏఐటిసి తాలూకా నాయకులు గణేష్ గారికి, మండల డిహెచ్పిఎస్ మండల నాయకులు శ్రీనివాసులు గారికి, రైతు సంఘం నాయకులు శ్రీనివాసులు గారికి, మరి కార్యక్రమంలో మహిళలకు, రైతులకు, ఐరంబండ నాయకులు చాంద్ బాషా గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘము డిమాండ్ ఏమంటే, రైతులు ఈరోజు జూన్, జూలై 2 నెలలు కూడా వర్షం పూర్తిగా దెబ్బతిన వల్ల వర్షం లేదు కాబట్టి ఈ 2 నెలల కాలంలో పంటలు పూర్తిగా ఎండిపోయినవి. మరి మంచి ఎత్తు ఉండాల్సిన పత్తులు కనీసం అర్ధాలు కూడా లేదు. మొన్ననే జీపు జాత మన నాయకులు, రాష్ట్ర నాయకులు వచ్చి పరిశీలించడం జరిగింది. కాబట్టి పంటలన్నీ నాశనం అయిపోయినాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వము యుద్ధపాతిపైన సర్వే చేపట్టి ఖచ్చితంగా ఎకరాకు 50,000 రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి అట్లాగే బ్యాంకుల్లో ఉన్న రైతుల్లో క్రాప్ లోన్లను 2 లక్షల రూపాయల లోన్లను రద్దు చేయాలా. మరి అట్లాగే వెంటనే కరువు వచ్చింది కాబట్టి మరి జిల్లా వ్యాప్తంగా కరువు పత్యము రైతులకి అన్ని ఇవ్వాలా. మరి అట్లాగే ఇప్పుడు మళ్ళీ వెనక వచ్చే వర్షాలకు విత్తనాలు కూడా ఫ్రీగా సప్లై చేయాలా. మరి అట్లాగే మరి ఖచ్చితంగా రైతులకు అన్ని సహాయకాలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి మనము మొన్ననే అంతా విచారించినాము. కాబట్టి రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి ఆ రకంగా రైతులకు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది. కాబట్టి మరి ఈరోజు మనం కూడా గోనేల మండలానికి వెంటనే కరువు మండలంగా ప్రకటించి మన పక్కనే గాల్దిన ప్రాజెక్టు ఉంది. కానీ మన ఊర్లో ఉన్న గోలు కూడా అడవి తాగవు. కాబట్టి గోనేల మండలానికి ఎటువంటి ఉపయోగం లేదు గాల్దిన ప్రాజెక్టు. కాబట్టి ఆ గాల్దిన ప్రాజెక్టును చూపించి మన మండలాన్ని కరువు మండలంగా ప్రకటించకుండా ఉంటామంటే అట్లా కుదరదు అని అధికారులకి మనం తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా అది జీడిపి గాల్దిన ప్రాజెక్టు కింద ప్రాంతానికి మాత్రం పనిచేస్తుంది, కానీ గోనేల మండలానికి పెద్ద సహాయం పడదు. కాబట్టి రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు. మరి వర్షాలు 2 నెలలు వర్షాలు లేనందువల్ల రైతులకు ఎండగా పంటలు నాశనమైన ఒక్కో రైతు మరి 3 మాటలు 4 మాటలు పత్తి విత్తనం నాటుకోవడం జరిగింది. మననే పరిశీలన జరిగింది. ఆ రకంగా రైతులు చాలా పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది. రైతుకు తినడానికి తిండి కూడా లేనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఎకరాకు 50,000 రూపాయల నష్టపరిహారం మంజూరు చేయాలా. అట్లాగే 2024 సంవత్సరం బీమాను వెంటనే రిలీజ్ చేయాలా. అట్లే 2025 కూడా పంట నష్టపరిహారం కూడా రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ మరి ఈ కార్యక్రమం పాల్గొండి నాయకులకు, మహిళా రైతులకు, నాయకులకు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటారు.
ఇక్కడికి వచ్చిన రైతు సంఘం నాయకులు, అలాగే కమ్యూనిస్టు పార్టీ నాయకులు, దళిత సంఘ హక్కు పోరాట సంఘం నాయకులకి, అలాగే ఇక్కడికి వచ్చిన మహిళా రైతులకి, మిగతా గ్రామాల నుంచి వచ్చిన రైతులందరికీ నా విప్లవాందోళన తెలియజేస్తూ, ఈరోజు ప్రభుత్వము ఏం చేస్తుందంటే ఎల్నినో వల్ల రైతులు కరువు ప్రాంతాల్లో పరిశీలించడం విడిచిపెట్టి ఎక్కడో ఎయిర్పోర్ట్ కట్టడము, దానికి ప్రచారం చేయడం తప్ప ఈ ప్రభుత్వము రైతులకు మాత్రము ఎటువంటి కరువు పరిశీలన కానీ కరువు సహాయం కానీ ఎటువంటి చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంది ఈ ప్రభుత్వము. మేము డిమాండ్ చేస్తున్నాం రైతు సంఘం తరపున, ఇప్పటికే ఖరీఫ్ సీజన్ అయిపోయింది, రబీ సీజన్ స్టార్ట్ అయింది. అధికారులు ఏమంటున్నారు, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా అంటున్నారు. ఇప్పుడు వర్షాలు పడితే 2 నెలలు వేసిన పంటకి ఇప్పుడు వర్షంతో ఏం సంబంధం మనకి? అదే మేము డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే ఎవరెవరైతే రైతులు పంటలు వేసి నష్టపోయారో వాళ్ళకి తక్షణ సాయం కింద 50,000 రూపాయలు అందియాలి. అలాగే బ్యాంకులో ఉన్న రుణాలను తక్షణమే 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలి. అలాగే ఇప్పుడు రబీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ రబీకి కావలసిన ఎరువులను, మందులను కూడా ఉచితంగా రైతులకు అందరికి అందజేయాలని చెప్పి కోరుతూ ఇక్కడికి వచ్చిన రైతులందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు. గోనెగండ్ల మండల కార్యదర్శిగా పెద్దమరుగు గ్రామ కురవ శ్రీరాములు నేను మాట్లాడుతున్నాను. రైతు సంఘంగా ప్రతి ఒక్క రైతుకి నష్టపరిహారము పడాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మన గోనెగండ్ల మండలము కరువు మండలంగా చేయాలని మేము డిమాండ్ పెట్టినాము మేడం గారికి. ఇక్కడ ఇదే కాదు, బ్యాంకుల్లో రుణాలు మాఫ్ చేయాలని, 2 లక్షలు మాఫ్ చేయాలని కూడా కోరుకుంటున్నాము. రైతులకి పైర్లు కిందగా ఎండిపోయినాయి వాన లేక వెళ్ళిన వలన, అందరిని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చిన మద్దిలేటి అన్న గారికి, గణేష్ అన్న గారికి, ఇక్కడ వచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.